హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ప్రభాస్ ఈ పేరు వింటేనే చాలామందికి ఒక గర్వంగా కాలరెత్తుకుని తిరిగే అలవాటు ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ ఇప్పటి వరకు తెలుగు సినిమా యొక్క స్థానాన్ని పెంచుకుంటా వెళ్ళారు. ఇక్కడ ఒక ఇండియాలో రిలీజ్ అయిన మూవీస్ వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వడానికి ప్రథమ స్టెప్ వేసింది ప్రభాస్ అండ్ రాజమౌళి గారు కాంబినేషన్లో వచ్చినటువంటి బాహుబలి మూవీ. ఆ తర్వాత పాన్ ఇండియా అని కొత్త పేరుతో రకరకాల మూవీలు వస్తూనే ఉన్నాయి, బాక్స్ ఆఫీసుల్ని కొల్లగొడుతూనే ఉన్నాయి. అప్పుడు బాహుబలి దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పుడు పుష్ప 2 వరకు రికార్డ్స్ మీద రికార్డ్స్ బద్దలు కొట్టుకుంటూ కలెక్షన్ల మీద కలెక్షన్లు రాబడుతూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు, అది జపాన్ ప్రేక్షకులను ఉద్దేశించి. దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే కల్కి రిలీజ్ సందర్భంగా, అంటే ఈ జనవరి 3వ తారీఖు కల్కి మూవీ జపాన్లో రిలీజ్ కాబోతూ ఉంది. సో దాన్ని ఉద్దేశించి ప్రభాస్ గారు మాట్లాడుతూ, నేను రాలేకపోతున్నాను బికాజ్ ఆఫ్ షూటింగ్లో చిన్న ప్రాబ్లం జరిగింది, దానివల్ల నేను జపాన్ రాలేకపోతూ ఉన్నాను, వెరీ సూన్ నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంటూ తను ఇంగ్లీష్లో చెప్తూ అలాగే జపాన్లో కూడా మాట్లాడటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసేయండి. Konnichiwa, Japan. Thank you so much for the love you have shown me and my movies over the years. I have been waiting to come to Japan for a long time. I'm very sorry that I'm unable to make it now. Due to sprain during shoot, I'm better now. But I promise to see you all very soon and enjoy the release of Kalki 2898 AD together with all of you. Kizo and Twinco have been of immense support and I thank them all for all their efforts towards the fantastic release of Kalki. On 3rd January, see you all very soon in Japan. Arigato gozaimasu. జపాన్లో ప్రభాస్ గారికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు, అసలు బాహుబలి చూస్తూనే పిచ్చెక్కిపోయి సాంగ్స్ని రీమేక్ చేసి చాలా ప్లేసుల్లో ఆ ఫంక్షన్స్లో కూడా వాళ్ళంతా కలిసి పాడుకున్న సందర్భాలు చాలా మనం ఇంటర్నెట్ వేదికగా చూస్తూనే వస్తూ ఉన్నాం. ఇప్పుడు కల్కి సినిమా గురించి వాళ్ళు 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కల్కి సినిమా జనవరి 3వ తారీఖు జపాన్లో రిలీజ్ కాబోతుంది. ఆ కలెక్షన్స్ కూడా జపాన్ ప్రజల యొక్క మన్ననను 100% పొందుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. ఆ టైంలోనే ప్రభాస్ గారు జపాన్ ప్రేక్షకులను కలవాలని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నారు, కానీ కలవలేకపోతున్నారు. డెఫినెట్గా ఈసారి కంపల్సరీగా జపాన్ వస్తానని, జపాన్లో ఉన్న తన ప్రేక్షకులను కలుసుకుంటానని, తన అభిమానులను కలుసుకుంటానని చెప్పే ఉద్దేశంతోనే ప్రభాస్ గారు ఈ వీడియో చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా జపాన్ను కూడా ప్రభాస్ ఫ్యాన్స్ యొక్క హడావుడి అంతా ఇంత లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ ఓన్లీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.